మహాకవి గురజాడ అప్పారావు భావనలు రచనలు నిత్య నూతనమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో గురజాడ అప్పారావు 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు. గురజాడ నిత్య స్మరణీయులని తెలిపారు. అందరికీ అర్థమయ్యే భాషలో చేసిన ఆయన రచనలు కలకాలం నిలిచి ఉంటాయని అన్నారు. తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉంటుంది, పాండిత్యం ఉంటుంది. అందరికీ అర్థమయ్యే భాషలో రాసింది గురజాడ అప్పారావు గారు. చాలా సింపుల్ గా పాట పాడుతుంటేనే దాని అర్థం మనకు అర్థమైపోయే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో 150 సంవత్సరాల క్రితం రాశారంటే ఖచ్చితంగా మన అందరం కూడా అభినందించాల్సిన విషయం. ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అవి లేటెస్టే. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం రాశారు కానీ ఈ రోజుకి కూడా అవి మనం ఆచరించాల్సినవే. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ అర్థమయ్యే భాషలో రాసినటువంటి గురజాడ అప్పారావు గారు చాలా గొప్ప వ్యక్తి. సోదరులు చెప్పినట్టుగా అరిస్టాటిల్ సోషలిస్టుల కన్నా ఉన్నతమైన వ్యక్తి ఆయన. అయితే చిన్న తప్పుదం జరిగింది, దాన్ని వెంటనే మేము కరెక్ట్ చేయడం కూడా ప్రయత్నించాము, కానీ వెంటనే దానికి రెస్పాన్స్ రాలేదు. బట్ డెఫినెట్ గా దానికి మనకి నెక్స్ట్ 1 month లో దానికి ఆర్డర్ వచ్చేలాగా మేము కార్యాచరణ చేశాము. స్కూల్లో కూడా మనం ఒక ఫోటో పెట్టుకుందామని ఒక కార్యాచరణ లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అది మనం అమలు చేసుకోలేదు. ఖచ్చితంగా అది అమలు చేసి ప్రతి స్టూడెంట్ కి కూడా మనకి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి, గురజాడ అప్పారావు గురించి అందరికీ తెలియజేసేలాగా డిఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన రాసినటువంటి సింపుల్ ఈ పాటను కూడా మా స్కూల్స్ లో కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా మంచి ఆలోచన. ఇదంతా కూడా గౌరవం ఖచ్చితంగా మన కల్చర్ లో కూడా మన కల్చరల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇది రిక్వెస్ట్ చేసి దీన్ని క్లాస్ లో పార్కింగ్ కింద డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చూడండి. మన ఆయన మాట్లాడేటప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. అది ఎందుకంటే అంత ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి ఎంతో అంటే ఆయన కూడా మోటివేట్ అయ్యి ఈ రకంగా చెప్పడం అంటే చిన్న విషయం కాదు. సో అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకొని ఆయన తాలూకు ఆర్ట్ని పబ్లిక్ అందరికీ కూడా భావితరాలకి అందజేసేలాగా మనం అన్ని కూడా రిపోర్ట్ చేసుకొని